ధూమపానం ఆరోగ్యానికి హానికరం, తాగినోడికి కాదు పీల్చినోడికి. అందుకే బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధించబడినది. నెల్లూరు ఓ స్మార్ట్ సిటీ. ఇక్కడ పేదోడికి పట్టుదల ఎక్కువ, ధనవంతుడికి బద్ధకం ఎక్కువ, యువతకి భవిష్యత్తు మీద ఆశ ఎక్కువ. కానీ నెల్లూరులో ఉద్యోగ అవకాశాలు తక్కువ. అందుకే నెల్లూరు యువకులు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేస్తుంటారు. పండక్కి వచ్చి ఇంట్లో పెద్దోని చూసి వెళ్తుంటారు. కానీ ఈ విషయం తెలియక ఓ ఇద్దరు యువకులు నెల్లూరులో ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిపోదామని వచ్చారు. వారికి అదే ఈ చిత్రం. వాళ్ళకి ఉద్యోగం కంటే ముందు ఇల్లు కావాలి. ప్రస్తుతం వాళ్ళు రెంట్ హౌస్ కోసం వేటలో ఉన్నారు. వాళ్ళని ఫాలో అయిపోదాం. ఏంట్రా మార్నింగ్ నుంచి తిరుగుతున్నావు, ఎక్కడా రెంట్కి ఇల్లే దొరకటం లేదు. చూద్దాం, ఈ సందు కాకపోతే ఇంకో సందు. మావా మంచి ఇల్లు తీసుకుందాం. ఓనర్కి 2 కూతుర్లు ఉండాలి. ఏమే, నీకు అమ్మాయి నాకు అమ్మాయి, అద్దెకి చేరి అల్లుళ్ళు అయిపోదాం. ఆస్తి మొత్తం పని చేసుకుందాం. ఏమంటావా? అది లెక్క. ఒకవేళ అమ్మాయిలు ఇద్దరు ట్విన్స్ అయితే కౌంటరా? డౌటే. మూసుకొని పదా. వీడెవడో స్ట్రీట్కి స్టాచ్యూలా నిలబడుకొని అన్నాడు. వీడిని అడగదాం. స్ట్రీట్కి స్టాచ్యూలా కాదు, స్ట్రీట్ డాగ్స్కి సెక్యూరిటీలా నిలబడి ఉన్నాడు. ఇక్కడ రెంట్కి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి? అతన్నా? థ్యాంక్ యూ. అబ్బో, సెకండ్ ఇస్తే ధనాలు పెట్టేస్తున్నారేంట్రా? తెలసక్క వేసుకొని అందంగా అబ్బాయి నిలబడి ఉన్నాడు చూడు. అందంగా కాదు, భూమికి భారంగా నిలబడి ఉన్నాడు. ఇక్కడ రెంట్కి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి? 3rd floor విత్ ఫుల్లీ ఫర్నిచర్. మరి రెంట్ ఎంత? చూసి రండి, తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ బాస్. అబ్బో, పద నెల్లూరులో ఇచ్చే మర్యాదలు మరీ ఎక్కువైపోతున్నాయి. అరే కీస్ మర్చిపోయాను రా. హలో కీస్. ఆల్వేస్ ఓపెన్. మావా 2 ఫ్లోర్లు ఖాళీగానే ఉన్నాయి, మనకి మాత్రం 3rd floor ఇచ్చాడు. ఎందుకంటావు? అందులో ఫర్నిచర్ లేదేమో. లాజికే రోయ్. గాలి పడి ఉంటుంది లేరా. కొంప బాగానే ఉందిరా. అమ్మయ్యా, రూమ్ దొరికిందిరా. కొంప బాగానే ఉందిరా. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఏమైందిరా? ఏమైంది? ఎవరు? పైకిలే. ఎవరున్నారు? ఎవరు లేర్రా. సరే కానీ రూమ్ అంతా ఓకే కదా? కిందకి వెళ్ళేసి ఇంటూ అవన్నీ మాట్లాడేసి వస్తా. సరే వెళ్ళేసిరా. బాగా ఆకలేస్తుందబ్బా, బిర్యానీ తినాలి అర్జెంటుగా. ఏడి ఇక్కడే ఉండాలి. ఇక్కడికి పోయాడబ్బా. అతను అడగదాం. హలో బాస్, ఒక్క నిమిషం. ఇక్కడ భూమికి భారంగా ఒక అతను ఉండాలి, చూసారా?
నువ్వేంటి ఆ ఇంట్లో ఏం చూస్తున్నావు? యా, ఇవాళ రెంట్కి దిగాం 3rd ఫ్లోర్లో. వాట్, రెంట్కా? అది 3rd ఫ్లోర్లో ఎవరిచ్చారు? ఇక్కడే లావుగా ఒకతనున్నాడు, అతను. ఆ 3rd ఫ్లోర్లో ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆత్మలుగా మారి ఆ ఇంట్లోనే తిరుగుతున్నారని టాక్. అది తెలిసి కిందింటి వాళ్ళు కూడా భయపడి ఇల్లు ఖాళీ చేసేసారు. 3 ఏళ్ళుగా మూతపడిన ఇంట్లోకి నువ్వు రెంట్కి దిగావు. 2015లో కూడా ఇంటి బాస్. 2015 కాదు, 3015 అయినా కొన్ని నమ్మాలి. కంటికి కనిపించే ప్రతి నిజం నిజం కాదు, అలాగే ప్రతి అబద్ధం నిజంలా కనిపిస్తుంది. టెక్నాలజీ పెరుగుతుంది, ప్రతి నెల నా మొబైల్ అప్డేట్ అవుతుంది. మనము అప్డేట్ అవ్వాలంటే కుదరదు. ఆత్మ, అంతరాత్మ, ప్రేతాత్మ, పరమాత్మ, వీటికి తేడా తెలియకుండా బతుకుతున్నాం. ఒక్కసారి నీ చుట్టూ ఏం జరిగిందో ఆలోచించు. ఎక్కడికి? పైన ఫ్రెండ్ ఫోన్ చేయొచ్చుగా. ఓ షిట్, స్విచ్ ఆఫ్. ఏమైందిరా? కింద పడిపోయినా? ఏం జరిగిందిరా అసలు? ఏమైందిరా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందిరా? ఇప్పుడు చూసాను. ఇంట్లో దయ్యాలు ఉన్నాయంట. ఒకటి చెప్పాడు, 3 ఏళ్ళు అయిందంట చనిపోయి. భయపడొద్దుమా, వెళ్ళిపోదాం. మనకి ఇల్లొద్దు, ఏమొద్దు, వెళ్ళిపోదాం. రాది వెళ్ళిపోతాం పదరా, ముందర నుంచి వెళ్ళిపోతాం రా. ఏదో పడి రే 3 ఏళ్ళు అయిందిరా వీళ్ళు చనిపోయి. నిజమే రా, అతను చెప్పింది. ముందర ఇక్కడి నుంచి బయలుదేరేద్దాం, వెళ్ళిపోతాం రా. Say bye to the air. Welcome to the new world. Bye to the last day in your life. ఇదే మీ చివరి రోజు. అవును, మీరే వెతుక్కుంటూ వచ్చారు, తప్పించుకోలేరు. చివరి రోజు ఈ చావుని మీరే వెతుక్కుంటూ వచ్చారా? ఒక్క దగ్గర కూడా టూలెట్ బోర్డు కనిపించట్లేదే. వీళ్ళెవరో ఏరియా గ్రామ సింహాలు అనుకుంటా, వీళ్ళని అడుగుదాం. హాయ్ బాస్, ఇక్కడ పీజీస్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ రెంట్కైనా దొరుకుతాయా? ఇన్ఫర్మేషన్ అడిగితే మొహాలు చూసుకుంటారేంట్రా?
వాళ్ళిద్దరినా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. అబ్బో